So next class, overall control release drug delivery systems. Overall means overall route అంటే నోటిగుండా తీసుకోండి. Overall route has been the most popular and successfully used route for controlled delivery of drugs because convenience, easy of administration, greater flexibility and dosage form design and easy of productions. So overall control release systems. Overall means నోటుకుండా తీసుకునేటటువంటి డ్రగ్స్ అనమాట. సో ఇందులో ఓవరాల్ కంట్రోల్డ్ రిలీజ్ సిస్టమ్స్ ఆర్ టూ టైప్స్. ఓవరాల్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. ఓవరాల్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ ఆర్ టూ టైప్స్. ద ఫస్ట్ వన్ కంటిన్యూస్ రిలీజ్ సిస్టమ్. సో రిలీజ్ డ్రగ్స్ కంటిన్యూస్లీ ఓవర్ an extended period of time. So continuous release systems are two types generally. So continuous release అంటే కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతూనే ఉంటుంది. కంటిన్యూస్ రిలీజ్ సిస్టమ్. రిలీజ్ డ్రగ్ కంటిన్యూస్లీ ఓవర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎక్కువ టైం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్ రిలీజ్ సిస్టమ్. సో ఓవరాల్ కంట్రోల్ రిలీజ్ సిస్టమ్ ఆర్ టూ టైప్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ కంటిన్యూస్ రిలీజ్ సిస్టమ్. ద సెకండ్ వన్ పల్సటైల్ రిలీజ్ సిస్టమ్. సో దిస్ వన్ ఈజ్ ద క్యారెక్టరైజ్ టైమ్ పీరియడ్ ఆఫ్ no release followed by a rapid and complete. So అంటే time period pulsatile release system means time period release. So time period of no release followed by a rapid and complete extended by drug release. అంటే కంప్లీట్ గా టైం పల్సటైల్ రిలీజ్ సిస్టమ్ టైం పీరియడ్ ఆఫ్ రిలీజ్ ఫాలోడ్ బై ఏ ర్యాపిడ్ అండ్ కంప్లీట్లీ extended drug release means the pulsatile means కొంచెం కొంచెంగా రిలీజ్ అవటం. different dose. Pulsatile release system also two types. So generally you followed by the continuous release system and follow pulsatile release system. See example. First you have see examples. Why? Because first you have see examples. This one is clearly understand this one continuous release system and first pulsatile release system. So in this one first one continuous release system. So in this one two types continuous release system, two types. The first one continuous transit system and second one gastro retained system. So generally overall control release system is two types. The first one continuous release system in these two types. So first one continuous release system in these two types, continuous transit system, gastro retentive system. So first one continuous transit system, this one continuous transit system. So in this one, this system release the drug for a prolonged period of time. And these systems continuous transit systems, these systems release the drug for a prolonged period of time. So along entire length of gastrointestinal tract. So general గా ఏం చెప్తాను, దిస్ సిస్టమ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎక్కువ టైం, ప్రొలాంగ్డ్ పీరియడ్ ఎక్కువ కాలం ఎక్కువ టైం అనేది డ్రగ్ రిలీజ్ అయ్యేటట్టుకంటే చేస్తుంది. ఎంటైర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంటే నోటి గుండా తీసుకునే నోటి నుంచి ఎట్ దిస్ టైం రెక్టమ్ వరకు కూడా ఎంటైర్ మొత్తం కూడా డ్రగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్ ట్రాన్సిట్ సిస్టమ్. దీస్ సిస్టమ్స్ రిలీజ్ ద డ్రగ్ ఫర్ ఏ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అలాంగ్ ది ఎంటైర్ లెంత్ ఆఫ్ ది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ విత్ నార్మల్ ట్రాన్సిట్ ఆఫ్ ది డోసేజ్ ఫార్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మ్యాట్రిక్స్ టైప్ ఆఫ్ ఓవరాల్ కంట్రోల్డ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. CDDS means controlled drug delivery systems. So in this one, active agent. So in this one, see irritable matrix. So ఏం చెప్తాను, పాలిమర్ మ్యాట్రిక్స్. టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ used in the controlled drug delivery system. So in this one, irritable matrix mean polymers. ఇరిడిబుల్ అంటే కరిగిపోయేటటువంటి పాలిమర్స్ అనమాట. సైజ్ రెడ్యూసింగ్ అంటాం. ఏం చేసినాం దీంతో, చూడు ద యాక్టివ్ ఏజెంట్. దిస్ యాక్టివ్ ఏజెంట్ మీన్స్ డ్రగ్. యాక్టివ్ ఏజెంట్ అంటే డ్రగ్ ఈజ్ ప్రెజెంట్ యాజ్ ఏ డిప్రెషన్ విత్ ఇన్ ద పాలిమర్ మ్యాట్రిక్స్. దేంతో డిప్రెషన్ చేసి ఉంచారు, పాలిమర్ మ్యాట్రిక్స్ తోటి, అంటే పాలిమర్ పౌడర్ తోటి ఈ యాక్టివ్ ఏజెంట్ అంటే డ్రగ్ ని ఏం చేసిన మిక్స్ చేసినాం. అండ్ దే ఆర్ టైపికల్లీ ఫార్మ్డ్ బై ది కంప్రెషన్. అంటే ఏం చేస్తున్నాం, కంప్రెస్ చేస్తున్నాం టాబ్లెట్ రూపంలో కంప్రెషన్ ఆఫ్ ఏ పాలిమర్ డ్రగ్ మిక్చర్.
బై డిజాల్యూషన్. అంటే ఏం చెప్తున్నాం అంటే ఒక యాక్టివ్ ఏజెంట్ సో డిప్రెషన్ చేస్తున్నాం దేంట్లో విత్ ఇన్ ద పాలిమర్ మ్యాట్రిక్స్ లో చేస్తున్నాం. దే ఆర్ టైపికలీ ఫార్మ్ ది కంప్రెషన్ ఆఫ్ ది పాలిమర్ డ్రగ్ మిక్చర్. అంటే రెండు కలిపితే పాలిమర్ డ్రగ్ మిక్చర్ అవుతుంది. సో ఏం జరుగుతుంది చూడండి, ఇరిడిబుల్ మ్యాట్రిక్స్ అంటే కరిగిపోయేటువంటి పాలిమర్ డ్రగ్ అనేది మిక్స్ చేసినాం. సో ఈ డయాగ్రామ్ లో ఏం జరుగుతుంది, దిస్ టాబ్లెట్ ఎంటర్డ్ ఇన్ టు ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్. ఓరల్ కంట్రోల్ డెలివరీ సిస్టమ్ కాబట్టి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ లోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏంది, స్లోగా కరుగుతుంది. అంటే ఒక జనరల్ మన పారాసిటమాల్ తీసుకున్నప్పుడు విత్ ఇన్ ద 1 minute లో డిసింటిగ్రేషన్ అవుతుంది. అట్ ది సేమ్ ఒక 15 minutes 20 minutes డిజాల్యూషన్ అవుతుంది, అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇరిడిబుల్ మ్యాట్రిక్స్ అంటే పాలిమర్ ఉంది కాబట్టి ఏం జరుగుతుందంటే ఒకేసారిగా కంప్లీట్ గా ఒకేసారి రిలీజ్ కాదు. అంటే ఏం జరుగుతుంది, స్లోగా కొంచెం 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 సైజ్ రెడ్యూసింగ్ అనేది అవుతుంది. సైజ్ రెడ్యూసింగ్ అనేది జరుగుతుంది. కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతూ వస్తుంది. కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతూ మొత్తం టాబ్లెట్ మొత్తం కూడా కరిగిపోతుంది. అంటే ఇది స్లోగా కరగటం వల్ల ఏం చూపించింది మనకి, కంటిన్యూస్ గా కొంచెం కొంచెంగా ఇలా రిలీజ్ అవుకుంటూ పోతుంది. అంటే ప్రొలాంగ్డ్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుంది. సో హియర్ నెక్స్ట్ వన్, సో నాన్ ఇరిడిబుల్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఇరిడిబుల్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం, ఇది వచ్చేసి నాన్ ఇరిడిబుల్ మ్యాట్రిక్స్. నాన్ ఇరిడిబుల్ మ్యాట్రిక్స్. మరి ఇరిడిబుల్ మ్యాట్రిక్స్ అంటే నాన్ ఇరిడిబుల్ మ్యాట్రిక్స్ అంటే కరిగిపోయినటువంటి పాలిమర్. సైజ్ రిటైనింగ్, ఇక్కడ సైజ్ రెడ్యూసింగ్ అవుతుంది, సైజ్ రిటైనింగ్. మరి డ్రగ్ ఎలా బయటకు వస్తుంది దీంట్లో నుంచి డ్రగ్ ఎలా బయటకు వస్తుందంటే, సో దీంట్లో నుంచి సో దిస్ నాన్ ఇరిడిబుల్ మ్యాట్రిక్స్ హ్యావ్ ఏ పోరస్. అంటే ఏంది పోరస్ అంటే రంధ్రాలు, ఈ రంధ్రాలు ఉంటాయి అన్నమాట. సో దీస్ టాబ్లెట్ ఎంటర్డ్ ఇన్ టు ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్. So the water is influx into the drug reservoir. This one is drug reservoir. This one is the non-irritable matrix. సో ఏం జరుగుతుంది, వీటికి రంధ్రాలు ఉండటం వల్ల వాటర్ ఏం జరుగుతుంది, లోపలికి పోతుంది. అంటే వాటర్ ఇన్ఫ్లెక్స్ ఇంటూ ఏ డ్రగ్ రిజర్వాయర్. సో దిస్ డ్రగ్ స్లోలీ డిజాల్వ్డ్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్. అంటే ఏం జరుగుతుంది, వాటర్ ఇన్ఫ్లెక్స్ అయిపోయి సో సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటారు. దీన్ని ఏమంటారంటే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటారు. వాటర్ అనేది ఇన్ఫ్లెక్స్ అవుతుంది, డ్రగ్ స్లోగా డిజాల్వ్ అవుతుంది, బయటకు అనేది వచ్చేస్తుంది. ఇలా అంటే స్లోగా రిలీజ్ అవుతుంది. సస్టైన్డ్ రిలీజ్ యాక్షన్, ప్రొలాంగ్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అనేది రిలీజ్ అవుకుంటూ వచ్చేస్తుంది. సో దిస్ వన్ ఈజ్ ఏమంటాం, మ్యాట్రిక్స్ టైప్ ఆఫ్ ఓవరాల్ కంట్రోల్డ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. మ్యాట్రిక్స్ టైప్ ఆఫ్ ఓవరాల్ కంట్రోల్డ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. సో దిస్ వన్ కంటిన్యూస్ సిస్టమ్. అంటే కంటిన్యూస్ రిలీజ్ సిస్టమ్ is 2 types. The first one continuous transit system, second one gastro retentive system. The first one continuous transit system. In this one, first one is matrix type of oral controlled drug delivery systems. So in this one, second one reservoir type of oral controlled drug delivery systems. Reservoir type. See, in this one polymer coating. This one is the polymer coating. First layer polymer coating. The second one is the drug reservoir. Third one is the non-parietal seed. అంటే ఒకటి పాలిమర్ కోటింగ్ అనేది తీసుకున్నాం, అంటే పాలిమరిక్ మెంబ్రెయిన్ అనేది తీసుకున్నాం, పాలిమర్ కోటింగ్ ఆర్ మెంబ్రెయిన్. సో సెకండ్ వన్ ఈజ్ ద డ్రగ్ రిజర్వాయర్, థర్డ్ వన్ ఈజ్ ద నాన్ ప్యారియల్ సీడ్. సో దీంట్లో నుంచి సో దీస్ పాలిమరిక్ మెంబ్రెయిన్ డ్రగ్ రేట్ రిలీజ్ కంట్రోల్డ్. ఏం చేస్తుంది పాలిమరిక్ మెంబ్రెయిన్ అనేది, రేట్ రిలీజ్ ని కంట్రోల్ చేస్తుంది. డ్రగ్ రేట్ రిలీజ్ ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకు కంట్రోల్ చేయాలి, సస్టైన్డ్ రిలీజ్ అంటే ప్రొలాంగ్డ్ రిలీజ్, ఎక్కువ టైం రిలీజ్ అయ్యేటట్టు, కొంచెం కొంచెంగా ఎక్కువ టైం రిలీజ్ అయ్యేటట్టుగా చేయాలి. సో దీనివల్ల యూజ్ ఏంటంటే, సో దిస్ కంటిన్యూస్ రిలీజ్ సిస్టమ్ మోర్ ఎఫెక్టింగ్ ఆన్ డిసీజెస్ ఎట్ ద సేమ్ టైమ్. So this concentration, plasma concentration between to the minimum effective concentration and safe concentration continuously. So at the same time, for example, polymer matrix, drug reservoir, non-parietal. How to drug release in this formulation? ఇది ఒక టాబ్లెట్, దీంట్లో నుంచి డ్రగ్ ఎలా బయటకు వస్తుంది. సో అంటే ఏం చెప్తున్నాను, సో ది డ్రగ్ క్రిస్టల్ పార్టికల్ గ్రాన్యూల్స్ పెల్లెట్ ఏదైనా కావచ్చు, మెనీ టాబ్లెట్ is present as a core encapsulated with a rate controlling wall film membrane having a well defined thickness. So this one seen one ante, so this one is the seed, this one is the polymeric membrane, this polymeric membrane is
సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అంటే సో దిస్ పాలిమరిక్ మెంబ్రెయిన్ హ్యావింగ్ పోరస్ రంధ్రాలు అనేది ఉంటాయి. ఈ రంధ్రాలు ఉంటే ఏం చేస్తుంది, దిస్ టాబ్లెట్ entered into the gastrointestinal tract. The water influx into a drug reservoir. ఇందులోకి అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఏం జరుగుతుంది, సో దీంట్లోకి ఈ నాన్ ప్యారియల్ సీడ్ అనేది ఉంది కదా, ఈ ప్యారియల్ సీడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదో ఒక విత్తనాలు ఉంటాయి. ఓకే, సో ఆ విత్తనాలని సీడ్స్ని ఏం చేస్తాం, వాటర్లో వేసినప్పుడు దాని సైజ్ ఎలా అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకుని సీడ్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో సేమ్ ఇట్లనే ఈ నాన్ ప్యారియల్ సీడ్ ఏమవుతుందంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని దీని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఈ ప్రెజర్కి ఏం జరుగుతుంది, ఇక్కడ స్పేస్ అనేది ఉంటుంది కదా. దిస్ వన్ ఇస్ ద నాన్ పాలిమర్ మెంబ్రెయిన్ అనమాట. ఇది అంటే ఇది స్పేస్ అనేది లేక ప్రెజర్ క్రియేట్ అవుతుంది. లోపల ప్రెజర్ క్రియేట్ అయ్యి కొంచెంగా డ్రగ్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇందుకు దీని సైజ్ పెరుగుతూ ఉంటుంది. దీని సైజ్ ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటే ప్రెజర్ క్రియేట్ అయ్యి దీంట్లో ఉన్న డ్రగ్ మొత్తం కూడా స్లోగా అంతా ఇట్లా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దిస్ వన్ ఈజ్ ద రిజర్వాయర్ టైప్ ఆఫ్ ఓవరాల్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. సో సెకండ్ వన్ అంటే గ్యాస్ట్రో రిటెంటివ్ సిస్టమ్. అంటే ఇన్ దిస్ వన్ కంటిన్యూస్ రిలీజ్ సిస్టమ్ ఇస్ టూ టైప్. ఫస్ట్ వన్ కంటిన్యూస్ ట్రాన్సిట్ సిస్టమ్, సెకండ్ one gastro release system. First one continuous transit system is the two types. The first one is matrix type of oral controlled drug delivery system. The second one is reservoir type of oral controlled drug delivery system. Second one gastro retentive drug delivery system. So these dosage forms a prolonged gastric residence and controlled drug delivery are called as a gastro retentive drug delivery system. In this one, first one matrix layer tablet C. Controlled release matrix and effervescent components is different layers. సో ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఏం చేశారు, ఫస్ట్ సిఆర్ అంటే కంట్రోల్ రిలీజ్. సిఆర్ మీన్స్ కంట్రోల్డ్ రిలీజ్ డ్రగ్ డెలివరీ డ్రగ్ కోర్, కంట్రోల్ రిలీజ్ డ్రగ్ కోర్. ఐఆర్ అంటే ఇమ్మీడియట్ రిలీజ్ డ్రగ్ కోర్ అనమాట. ఇమ్మీడియట్ రిలీజ్ డ్రగ్ రిజర్వాయర్, కంట్రోల్ రిలీజ్ డ్రగ్ రిజర్వాయర్. రెండు రిజర్వాయర్లు ఉన్నాయి, డ్రగ్ అనేది రెండు రిజర్వాయర్ R1 R2. So this one is the immediate release, second one is the control release, this one is the effervescent layer, this one is the effervescent layer. So this tablet entered into the gastrointestinal tract. ఫస్ట్ ఎఫర్వెసెంట్ లేయర్ ఏం జరుగుతుంది, CO2 ఉంటుంది. ఎఫర్వెసెంట్ లేయర్ అంటే CO2 ఫామ్ అవుతుంది, వాటర్లో వేయగానే CO2 ఫామ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, వాటర్ సర్ఫేస్ ఏరియాలో బుడగలు వస్తాయి. ఇప్పుడు ఈనో టాబ్లెట్స్ ఉన్నాయి, ఈనో టాబ్లెట్ ఏంది, CO2 వల్ల ఏం జరుగుతుంది, వాటర్లో బుడగలు అనేది వచ్చేస్తూ ఉంటాయి, బుజ్జును బొంగుతుంది. సో ఎఫర్వెసెంట్ లేయర్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇందులో ఈ రెండు డ్రగ్ రిజర్వాయర్లో ఏది ఫస్ట్ రిలీజ్ అవుతుంది అంటే ఐఆర్ రిలీజ్ అవుతుంది. ఐఆర్ అంటే ఇమ్మీడియట్ రిలీజ్ లేయర్. అంటే ఏం జరుగుతుంది, ఈ లేయర్ అనేది ఇమ్మీడియట్ గా కరిగిపోయి ఇక్కడ ఉన్న డ్రగ్ రిజర్వాయర్ అనేది రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇది వచ్చేసి కంట్రోల్ రిలీజ్డ్ అనమాట. కంట్రోల్ రిలీజ్డ్ అంటే పాలిమర్ మ్యాట్రిక్స్ తోటి ఇది డ్రగ్ రిజర్వాయర్ తయారు చేసినాం. పాలిమర్ మ్యాట్రిక్స్ అంటే పాలిమర్ తోటి డ్రగ్ రిజర్వాయర్ చేసినాం. మరి దీంట్లో ఉన్న డ్రగ్ ఎలా బయటకు వస్తుందంటే, సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఎఫర్వెసెంట్ లేయర్ పోయింది, ఇక్కడ ఉన్న ఐఆర్ లేయర్ పోయింది. అంటే ఇమ్మీడియట్ రిలీజ్ డ్రగ్ రిలీజ్ అనేది కొంత డ్రగ్ రిలీజ్ అయింది, అబ్జార్ప్షన్ అవుతుంది, యాక్టివిటీ అవుతుంది. దిస్ వన్ ఇస్ ద ఫస్ట్ డోస్. సెకండ్ డోస్ కూడా మరి ఇది రిలీజ్ కావాలి కదా, అంటే ఏం చేయాలి, ద గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్స్ ఇన్ఫ్లెక్స్ ఇంటూ ద డ్రగ్ రిజర్వాయర్. అంటే ఏం జరుగుతుంది, ఈ డ్రగ్ రిజర్వాయర్ వాటర్లో ఇన్ఫ్లెక్స్ కాగానే దీంట్లో ఉన్న డ్రగ్ అనేది స్లోగా డిజాల్వ్ అయిపోయి బయటకు అనేది వచ్చేస్తుంది. సో డ్రగ్ రిలీజ్ ఫ్రమ్ సిఆర్ లేయర్ అంటే కంట్రోల్ రిలీజ్ లేయర్, రిలీజ్ ఆఫ్ ఐఆర్ లేయర్ మీన్స్ ఇమ్మీడియట్ రిలీజ్ లేయర్. అంటే ఒక టాబ్లెట్ తయారు చేసేటప్పుడు మనం ఏం చేసినాం, రెండు డ్రగ్ రిజర్వాయర్లు తీసుకున్నాం. ఒకటి ఐఆర్ రిలీజ్ అంటే ఇమ్మీడియట్ రిలీజ్ layer. This one is the controlled release drug core. So this one is the effervescent layer. వాటర్ లో వేయగానే effervescent CO2 ఫామ్ అయిపోయి ఏమంటే బుడగల రూపంలో మొత్తం వెళ్ళిపోతుంది. ఇమ్మీడియట్ రిలీజ్ డ్రగ్ రిజర్వాయర్ కూడా వెళ్ళిపోతుంది. సో దీంట్లో ఉన్న డ్రగ్ బయటికి రావాలంటే వాటర్ ఇన్ఫ్లెక్స్ కావాలి, ఇన్ఫ్లెక్స్ డ్రగ్ స్లోగా డిజాల్వ్ అయ్యి దీంట్లో నుంచి అనేది బయటకు వస్తుంది. సో దిస్ వన్ ఈజ్ లేయర్డ్ మ్యాట్రిక్స్ టాబ్లెట్స్, కంట్రోల్ రిలీజ్ మ్యాట్రిక్స్ అండ్ ఎఫర్వెసెంట్ కాంపోనెంట్స్ ఇన్ డిఫరెంట్ లేయర్స్ తోటి ఇది మనం తయారు అనేది చేసుకుంటాం. సో దిస్ గ్యాస్ట్రో రిటెన్ సిస్టమ్, ఫస్ట్ వన్ లేయర్డ్ మ్యాట్రిక్స్ టాబ్లెట్, ద సెకండ్ వన్ ఇస్ కోర్ కోటెడ్ టాబ్లెట్స్.
control release core coated with effervescent components followed by and top with swelling layer. అంటే ఏం జరుగుతుంది చూడండి, మళ్ళీ డిజైన్ చేద్దాం ఎలా. ఇది ఒక టాబ్లెట్, రైట్. దిస్ వన్ ఈజ్ ద స్వెల్బుల్ లేయర్ అంటే ఉబ్బేటటువంటి లేయర్ అనమాట. సో దిస్ వన్ ఈజ్ ద effervescent layer. Second one is the effervescent layer. First one swellable layer, second one is the effervescent layer, third one is the CR అంటే కంట్రోల్ రిలీజ్ డ్రగ్ కోర్. ఇది అనేది కంట్రోల్డ్ రిలీజ్ డ్రగ్ కోర్. సో ఇదే సెకండ్ వన్ ఏదేంటిది, ఇదేంటిది effervescent layer. First one swellable layer, the second one is the effervescent layer, third one is the control release drug core. సో ఈ మరి డ్రగ్ ఎలా బయటకు వస్తుందంటే ఎఫర్వెసెంట్. సెకండ్ వన్ ఏముంది మనకి, ఎఫర్వెసెంట్ లేయర్ ఉంది. అంటే దిస్ వన్ ఈజ్ ద సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. వాటర్ ఇన్ఫ్లెక్స్ అవుతాయి. వాటర్ ఇన్ఫ్లెక్స్ కాగానే లోపల ఏముంది, ఫస్ట్ వన్ అనేది ఎఫర్వెసెంట్ లేయర్ ఉంది. అంటే ఏం జరుగుతుంది, CO2 గ్యాస్ ఫామ్ అవుతుంది, CO2 అనేది ఫామ్ అవుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఈ ప్రెజర్కి డ్రగ్ ఏం జరుగుతుంది, బయటికి అనేది వచ్చేస్తుంది. డ్రగ్ అనేది స్లోగా ప్రెజర్కి అని ఈ CO2 ప్రెజర్కి ఏం జరుగుతుంది అంటే ఇందులో ఉన్న డ్రగ్ అనేది ఏం జరుగుతుందంటే బయటికి అనేది వచ్చేస్తుంది. అంటే రెండు లేయర్లు తీసుకున్నాం, ఒకటి పాలిమరిక్ మెంబ్రెయిన్ స్వెల్బుల్ లేయర్. సో ది సెకండ్ వన్ ఈస్ ద ఎఫర్వెసెంట్ లేయర్ అండ్ థర్డ్ వన్ ఈస్ ద డ్రగ్ రిజర్వాయర్. సో in the water influx into the polymer matrix, so the effervescent layer formed a CO2 creating in drug reservoir osmotic pressure, degrading osmotic pressure. So osmotic pressure, the drug immediately release from the drug reservoir నుంచి డ్రగ్ అనేది బయటికి వచ్చేస్తుంది. సో ది CO2 అండ్ నాన్ ప్యారల్ సీడ్ క్రియేటింగ్ ఆస్మాటిక్ ప్రెజర్ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న లోపల ఆస్మాటిక్ ప్రెజర్ని క్రియేట్ చేయడం వల్ల డ్రగ్ అనేది బయటికి వచ్చేస్తుంది. అంటే ఇది మనమే డిజైన్ చేసుకోవాలి. అంటే డ్రగ్ డెలివరీ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పాలిమర్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఫార్మాసిటికల్, సో టెక్నాలజీ తీసుకొని మనమే తయారు చేసుకుంటూ ఉండాలి. సో దిస్ వన్ ఈజ్ ద soluble polymer matrix, the second one is the effervescent layer, third one is the drug. So the gastric fluid, this tablet entered into the gastrointestinal tract. So the water influx into the drug reservoir, the effervescent layer is creating osmotic pressure, means the water లో మిక్స్ గానే అవుతుంది, CO2 రిలీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా ప్రెజర్ క్రియేట్ అవుతుంది, డ్రగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. దిస్ వన్ ఈజ్ ద ఫస్ట్ వన్. So overall control drug delivery system, the first one is continuous release system. First one continuous release, overall means నోటికుండా తీసుకునేటువంటి ఫస్ట్ వన్ కంటిన్యూస్ రిలీజ్ అంటే కొంచెం కొంచెంగా కంటిన్యూ రిలీజ్ అవుతుంది. సో కంటిన్యూస్ రిలీజ్ సిస్టమ్ ఈస్ ద టూ టైప్స్. ద ఫస్ట్ వన్ కంటిన్యూస్ ట్రాన్సిట్ సిస్టమ్, ద సెకండ్ వన్ ఈస్ ద గ్యాస్ట్రో రిటెన్షన్ సిస్టమ్. ద ఫస్ట్ వన్ continuous transit system. In this one, the first one matrix type of oral controlled drug delivery system. The second one reservoir type of oral controlled drug delivery system. So the third one is in this one, second one gastro retentive drug delivery system. In this one, first one is layered matrix tablets. The second one is the core coated tablets. So gastro oral controlled drug delivery system. The second one is pulsatile release systems. So in this one, two types: time specific systems, site column specific systems. The first one, time specific systems. Such systems are independent of the environment and the lag time prior to the drug release is controlled primarily by the delivery system. అంటే time specific such systems అంటే లాగ్ టైం, ఫస్ట్ ఇమ్మీడియట్ వన్ డోస్ ఇస్ హాఫ్ అన్ అవర్, సెకండ్ డోస్ ఇస్ ద నెక్స్ట్ 1 hour, థర్డ్ డోస్ ఇస్ ద నెక్స్ట్ 1 hour, డిఫరెంట్ టైం స్పెసిఫిక్ ఒక టైంకి అనేది రిలీజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో సింగిల్ యూనిట్ అండ్ మల్టిపుల్ యూనిట్స్. ఇన్ దిస్ వన్ సేమ్. See, first one, in this one pulsatile system, two types. In this one, time specific system, site or column specific. In this one, first one, time specific systems. Time specific system is the first one, osmotic pressure based tablet. See, semi permeable membrane, same tablet. First one semi permeable membrane, second one is the drug reservoir, drug plus osmagent. Osmagent అంటే
So this asthmagen absorbed water, creating asthmatic pressure. అంటే ఏం చేస్తుంది? ఆస్మాజెంట్ అంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని దాని యొక్క సైజుని ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఆ సైజుని ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆస్మాటిక్ ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. సో అంటే ఇప్పుడు ఏం తీసుకున్నాం? 3 తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? ఒకటి సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. దేంతో తయారు చేసినది? సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అనేది పాలిమర్స్ తయారు చేసుకుంటున్నాం. అంటే టోటల్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ మొత్తం వచ్చేసి డ్రగ్ డెలివరీ సిస్టమ్స్లో పాలిమర్స్ తోటే తయారు చేసుకుంటాం. టోటల్గా పాలిమర్స్ తో తయారు చేసుకుంటాం. సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ విత్ ప్రిపరేషన్ పాలిమర్స్. దిస్ వన్ is the insoluble, this one is the drug reservoir plus asthmagen. So these asthmagen అంటే వాటర్ ఇన్ఫ్లెక్స్ ఇంటూ ద డ్రగ్ రిజర్వాయర్, H2O వాటర్ ఇన్ఫ్లెక్స్ ఇంటూ ద డ్రగ్ రిజర్వాయర్, సో క్రియేటింగ్ ఇన్ ఆస్మాటిక్ ప్రెజర్ ఇన్ డ్రగ్ రిజర్వాయర్. సో దిస్ ఆస్మాటిక్ ప్రెజర్ క్రియేటింగ్ విత్ ఆస్మాజెంట్. దిస్ ఆస్మాజెంట్ అబ్జర్వ్ వాటర్ క్రియేటింగ్ ఆస్మాటిక్ ప్రెజర్. అంటే ఒక ఆస్మాటిక్ ప్రెజర్ అనేది క్రియేట్ చేస్తుంది, ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది. అప్పుడు డ్రగ్ అనేది ఏం చేస్తుంది? బయటికి రిలీజ్ అవుతుంది. డ్రగ్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఒకటి కంట్రోల్ డెలివరీ సిస్టంలో ఏం తీసుకున్నాం? సో దిస్ వన్ ఆస్మాటిక్ ప్రెజర్ బేస్లో ఏం తీసుకున్నాం? ఫస్ట్ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ పాలిమర్, సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ డ్రగ్ ప్లస్ ఆస్మాజెంట్. So the water influx into the drug reservoir. So in this one asthmagen plus drug. So this asthmagen absorbed water creating a asthmatic pressure. The drug slowly released from the drug reservoir. This one is asthmatic pressure based tablet. So asthmatic pressure based capsules. Asthmatic pressure based capsules. Capsules ఎలా ఉంటాయి చూద్దాం. సో SPM అంటే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. SPM అంటే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. సో ఫస్ట్ వన్ IR అంటే ఏంది? ఇమ్మీడియట్ రిలీజ్ డ్రగ్. సో ఇన్ దిస్ వన్ సో సెంట్రల్లీ అండ్ దిస్ వన్ ఇస్ ద ఇన్సాల్యుబుల్ ప్లగ్. సెంట్రల్లీ ఇన్సాల్యుబుల్ లిపిడ్ ప్లగ్. అంటే కరిగిపోయినటువంటి లిపిడ్ ప్లగ్ అనమాట. So second is this one is the one drug reservoir, this is the second drug reservoir. First one is the IR release and IR immediate release drug. Second one is the drug plus asthmagen. సెకండ్ రిజర్వాయర్ ఇది ఒక డ్రగ్ రిజర్వాయర్, ఇది ఒక రిజర్వాయర్. దీంట్లో ఏముంది? డ్రగ్ ప్లస్ ఆస్మాజెంట్ ఉంది. దీని చుట్టూ ఏముంది? SPM ఉంది, అంటే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ఇది చూడండి, క్యాప్సూల్ చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒకటి ఇది సింగిల్ క్యాప్సూల్ అనమాట. సో దీనికి కూడా సింగిల్ క్యాప్సూలే, బట్ సో సరౌండింగ్ హ్యావింగ్ ఏ సెమీ పర్మియబుల్ పాలిమరిక్ మెంబ్రేన్. అంటే ఏం జరుగుతుంది దీంట్లో? సో ఇది ఆస్మాజెంట్. దీంట్లో ఏముంది? సెకండ్ డ్రగ్ రిజర్వాయర్లో డ్రగ్ ప్లస్ ఆస్మాజెంట్ ఉంది, దీంట్లో ఓన్లీ డ్రగ్ ఉంది. సో దీస్ క్యాప్సూల్ ఎంటర్డ్ ఇన్ టు ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్, అంటే కడుపులోకి వచ్చిన తర్వాత ద ఫస్ట్ క్యాప్సూల్ అప్పర్ క్యాప్సూల్ సెల్ అనేది ఏం జరుగుతుంది? కరిగిపోయింది. ద ఫస్ట్ రిలీజ్ ఆఫ్ ఐఆర్ డోస్ అంటే ఏం జరుగుతుంది? ఇమ్మీడియట్ రిలీజ్ డోస్ అనేది బయటకు వచ్చేస్తుంది. మరి సెకండ్ డోస్ ఎలా బయటకు వస్తుందంటే, సో దిస్ వన్ ఈస్ ద సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ఏం జరుగుతుంది? వాటర్ ఇన్ఫ్లెక్స్ ఇన్ టు ద సెకండ్ రిజర్వాయర్. సో వాటర్ ఇన్ఫ్లెక్స్ ఇన్ టు ద సెకండ్ రిజర్వాయర్ క్రియేటింగ్ ఏ ఆస్మాటిక్ ప్రెజర్. సో లిపిడ్ ప్లగ్ ఈజ్ స్లోలీ ఎక్స్పెల్షన్ ఆఫ్ ప్లగ్. అంటే ప్లగ్ అనేది ఏం జరుగుతుంది? బయటకు వచ్చేస్తుంది. అంటే ఎందుకు? వాటర్ లోపల ఇన్ఫ్లెక్స్ కావటం వలన ఈ ఆస్మాజెంట్ అనేది ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఆస్మాటిక్ ప్రెజర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసిన వల్ల లిపిడ్ ప్లగ్ ఏం జరుగుతుంది? బయటకు అనేది ఊడిపోగానే డ్రగ్ సెకండ్ రిలీజ్ ఏం జరుగుతుంది? లోపల ఉన్న డ్రగ్ అనేది రిలీజ్ ఆఫ్ డ్రగ్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇదొక ఫస్ట్ రిలీజ్ కాగానే విత్ ఇన్ ద 1 hour ఈ డ్రగ్ రిజర్వాయర్ రిలీజ్. అంటే ఫస్ట్ డ్రగ్ రిజర్వాయర్ రిలీజ్ అయింది, విత్ ఇన్ ద హాఫ్ అన్ అవర్ 1 hour ఇంకొక డ్రగ్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఏం చేయాలా? మనం డిజైన్ చేసుకోవాలి. ఈ డోసేజ్ ఫామ్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి. ఎలా చేస్తున్నాం? ఒక క్యాప్సూల్ తీసుకున్నాం కామన్గా, దానికి కింద లోయర్ క్యాప్సూల్కి ఏం చేసినాం? సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటే పాలిమర్ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. So first one is the IR drug and immediate release drug. So in this one insoluble lipid plug. This one is the drug plus asthmagen.
So these capsule entered into the gastrointestinal tract. So the first release of IR dose, immediate గా IR dose అనేది రిలీజ్ అవుతుంది, immediate release. So the second one, so this one is the semi permeable membrane. So the water influx into the drug reservoir, creating a osmotic pressure. Automatically the insoluble lipid plug is an expulsion of plug అంటే బయటికి అనేది వచ్చేస్తుంది. సో ద సెకండ్ డ్రగ్ రిజర్వాయర్ ఈజ్ రిలీజ్డ్. దిస్ వన్ ఈజ్ ఆస్మాటిక్ ప్రెజర్ బేస్డ్ క్యాప్సిల్స్, ఆస్మాటిక్ ప్రెజర్ బేస్డ్ టాబ్లెట్, ఆస్మాటిక్ ప్రెజర్ బేస్డ్ టాబ్లెట్, ఆస్మాటిక్ ప్రెజర్ బేస్డ్ క్యాప్సిల్స్. ద సెకండ్ వన్ సైట్ కాలన్ స్పెసిఫిక్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్. కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అంటే సైట్ అంటే ఎక్కడ బాడీలో సైట్కి పంపించాలి, కాలన్ స్పెసిఫిక్ అంటే మనకేం జరుగుతుంది, ఆఫ్టర్ స్టమక్ అంటే జీర్ణాశయం కింద కాలన్స్ ఉంటాయి, చిన్న పేగులు పెద్ద పేగులు అంటాం వాటిని. ఆ కాలంలోకి డ్రగ్ అనేది పోవాలి. ఎలా పోతుంది, సి. సో దిస్ వన్, ద ఫస్ట్ వన్ pH ఇండిపెండెంట్ ఎంటరిక్ కోటెడ్ అంటే పాలిమరిక్ కోటింగ్ అన్నా మ్యాట్రిక్స్ అన్నా ఎంటరిక్ కోటింగ్ అన్నా ఒకటే. సో కొన్ని టాబ్లెట్స్ మీద మీరు వెనక చూడండి ఎంటరిక్ కోటింగ్ అని ఉంటుంది. కొన్ని టాబ్లెట్స్లో ఫిల్మ్ కోటెడ్, షుగర్ కోటెడ్, ఎంట్రిక్ కోటెడ్ అని ఉంటాయి కొన్ని టాబ్లెట్స్. మీరు టాబ్లెట్స్ మీద స్క్రిప్ట్ మీద చూసినప్పుడు కొన్ని కనపడతాయి అన్కోటెడ్, ఫిల్మ్ కోటెడ్, ఓకే, షుగర్ కోటెడ్ అండ్ ఎంట్రిక్ కోటెడ్ అని ఉంటాయి. సో pH ఇండిపెండెంట్ ఎంట్రిక్ కోటెడ్. Okay, the second one is, so this one is the drug layer, this one is the drug layer, so this one is the non-parietal seed. So this is a pH independent coating, this one is the pH independent coating. So this one is the pH independent coating and మూడు ఇంపార్టెంట్ అంది అనమాట. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి pH independent entering coating, the second one is the drug layer, the third one is the non-parietal seed. మరి దీనివల్ల యూజ్ అయింది, ఎంటరిక్ కోటింగ్ వల్ల యూజ్ అయింది సార్ అంటే, సో దీస్ ఎంటరిక్ కోటింగ్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ది గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్స్ అంటే మన కడుపులోకి పోంగని టాబ్లెట్ గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్స్లో కడుపులో కరగదు. ఎక్కడ కరుగుతుంది మరి ఇది పోయేటప్పటికి స్లోగా కరుక్కుంటా పోయి ఎక్కడికి పోతుంది, దట్ వన్ ఎంటర్డ్ ఇన్ టు ద కాలన్. నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది, పేగులు ఉంటాయి కింద, కాలంలోకి అనేది పోతుంది. అంటే ఎంట్రిక్ కోటింగ్ తీసుకోవటం వల్ల ఏంది యూజ్ అంటే, సో దీస్ టాబ్లెట్ డూ నాట్ రిలీజ్ ఇన్ ద గ్యాస్ట్రో అంటే మీన్స్ స్టమక్, దట్ వన్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ద కాలన్. ఎక్కడ పోతుంది అంటే కింద పేగుల్లోకి అనేది పోతుంది. ఎందుకు, ఎక్కడికి టార్గెట్ చేసినాం డ్రగ్ డెలివరీని, కాలానికి టార్గెట్ చేసినాం. సో ఆ కాలానికి టార్గెట్ చేయాలంటే మనకి ఏం కోటింగ్ తీసుకోవాలి, మరి ఫిల్మ్ కోటింగ్ తీసుకోవాలా, అన్కోటెడ్ తీసుకోవాలా, ఎంట్రిక్ కోటింగ్ అంటే ఎంట్రిక్ కోటింగ్ తీసుకోవాలా. సో దీస్ ఎంట్రిక్ కోటింగ్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ది గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్స్ అంటే మన కడుపులో ఉన్న ఫ్లూయిడ్స్ని నుంచి ఇది కరగకుండా చూసుకుంటుంది. ఇది కరగకుండా స్లోగా డిజాల్వ్ అవుతూ కాలంలోకి వెళ్ళిపోతుంది. కాలంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ కోటింగ్ అనేది రిలీజ్ అవుతుంది. స్లోగా కరగకుండా కాలంలో పోయిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది, సో ద వాటర్ ఇన్ఫ్లెక్స్ ఇన్ టు ద డ్రగ్ రిజర్వాయర్, ద వాటర్. So this one also pH independent coating, this one is semi permeable membrane. So this one is the first pH independent entering coating. So the second one is the pH independent coating. So this one is the semi permeable membrane. So they automatically go to the entered in the colon, the water influx into the drug reservoir. So the water absorbed this one non-parietal seed, creating pressure. The drug is slowly released from the drug reservoir. అంటే ఏం చేస్తుంది, రెండు కోటింగ్స్ తీసుకున్నాం. ఏంటిది, pH ఇండిపెండెంట్ ఎంట్రిక్ కోటింగ్ తీసుకోవటం యూజ్ అయింది. సో కడుపులో రిలీజ్ కాకుండా కరగకుండా పేగుల వరకు తీసుకుపోతుంది, కాలం వరకు తీసుకుపోతుంది. పోయిన తర్వాత ఇది కరిగిపోతుంది. నెక్స్ట్ ఏముంది, pH ఇండిపెండెంట్ కోటింగ్ అంటే pH ఇండిపెండెంట్ పాలిమరిక్ మెంబ్రెయిన్ ఆర్ ఎంట్రిక్ polymeric matrix or polymeric membrane or polymeric semi-permeable membrane SPM. So these SPM, the water influx into a drug reservoir. So the drug, this non-parietal seed absorbed water and creating a pressure, osmotic pressure అనేది క్రియేట్ చేస్తుంది. The drug slowly released from the drug reservoir. This one is site and colon specific controlled drug delivery system. So pulsatile release system is the two types. The
The first one, time specific system, site colon specific system. Time specific system is the two types. The first one is osmotic pressure based tablet. The second one is the osmotic pressure based capsules. And in this second one, site colon specific control drug delivery systems. So next one, that one is the overall control drug delivery systems. Next one, parenteral controlled release systems. Parenteral controlled release system. Parenteral ante injections. Parenteral ante injections. The major advantage of parenteral controlled drug delivery systems in that the duration of action can be extended for their drugs or months and sometimes up to year వరకు కూడా మనం చేసుకోవచ్చు. So in this one, the first one, injectables. The first one, injectables. Injection ఏం చేస్తాం? Solution. With aqueous solutions, the drug release may be controlled. సో ఇంజెక్షన్ తీసుకొని కూడా కంట్రోల్ చేయవచ్చు. బై ఇంక్రీజింగ్ ది విస్కాసిటీ ఆఫ్ ది వెహికల్, బై యూజ్ ఆఫ్ మిథైల్ సెల్యులోజ్, డిక్రీజింగ్ ద మాలిక్యులర్ డిఫ్యూషన్ అండ్ లోకలైజింగ్ ది ఇంజెక్టెడ్ డ్రగ్. అంటే సొల్యూషన్ ఇంజెక్టబుల్లో ఫస్ట్ వన్ సొల్యూషన్స్. సో సొల్యూషన్ తీసుకుని ఏం చేయాలి? మిథైల్ సెల్యులోజ్ కలపాలి. చేయడం వల్ల ఏమిటి? ఇంక్రీజింగ్ ఆఫ్ విస్కాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో విస్కాసిటీ ఇంక్రీజ్ అయినప్పుడు ఎట్ ద సైట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఎక్కడైతే చేతికో లేదంటేనేమో తొంటికో చేస్తాం, ఆ ఇంజెక్షన్ చేసినప్పుడు ఈ విస్కాసిటీ ఇంక్రీజింగ్ ఎక్కువగా ఉండటం వల్ల దాంట్లో ఉన్న డ్రగ్ అనేది స్లోగా అబ్జార్ప్షన్ జరుగుతుంది. స్లోగా అబ్జార్ప్షన్ జరిగి స్లోగా కంటిన్యూస్గా ఉండేటట్టుగా, ప్రొలాంగ్ డ్యూరేషన్ అప్పుడు ఉండేట్టుగా, సస్టైన్ రిలీజ్ ఉండేటట్టుగా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అంటే విత్ యాక్యూవ్ సొల్యూషన్ ద డ్రగ్ రిలీజ్ మే బి కంట్రోల్డ్. అంటే డ్రగ్ అనేది యాక్యూవ్ సొల్యూషన్ కంట్రోల్ చేయవచ్చు. ఎలా చేయాలి అంటే మిథైల్ సెల్యులోజ్ తీసుకోవటం వల్ల విస్కాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. జనరల్గా మీరు పేస్ట్ చూడండి, జెల్స్ ఉంటాయి. జెల్స్తో ఎంత తయారు చేస్తారంటే సెల్యులోజ్తో తయారు చేస్తారు, మిథైల్ సెల్యులోజ్ తయారు చేస్తారు. కోల్గేట్ పేస్ట్లో కొన్ని జెల్స్ ఉంటాయి, తర్వాత ఆయింట్మెంట్లో జెల్స్ ఉంటాయి, డైక్లోఫెనాక్ జెల్, ఈ మొత్తం కూడా మిథైల్ సెల్యులోజ్ తోటి తయారు చేస్తారు. సో దానివల్ల ఏంటంటే డ్రగ్ అనేది స్లోగా అబ్జార్ప్షన్ జరుగుతుంది. ద ఇంజెక్టబుల్స్లో ద ఫస్ట్ వన్, పేరెంట్రల్స్ ఫస్ట్ వన్ ఇంజెక్టబుల్, ద ఫస్ట్ వన్ ఇస్ ద సొల్యూషన్, ద సెకండ్ వన్ ఇస్ ద కార్స్ డిస్పర్షన్స్. కార్స్ డిస్పర్షన్ అంటే ఎమల్షన్స్, మైక్రో ఎమల్షన్స్. మీరు ఆల్రెడీ మీకు ఎమల్షన్ అంటే చెప్పిన వాటర్ ఇన్ ఆయిల్ టైప్ ఆఫ్ ఎమల్షన్, వాటర్ ఇన్ ఆయిల్ టైప్ ఆఫ్ ఎమల్షన్స్. సో ఎమల్షన్స్ అనేది ఆల్రెడీ డిస్కషన్ ఇన్ ద లాస్ట్ సెమిస్టర్స్, ఎమల్షన్ అండ్ సస్పెన్షన్స్. So the oil in water type of system not been used successfully since absorption of drug incorporated in the oil phase is rapid due to the large interfacial area. Water type emulsion or soluble drugs have been tried for controlled release. అంటే మ్యాక్సిమం యూజ్ చేయవచ్చు, కానీ అంతగా కంట్రోల్ సిస్టమ్ అనేది మనం దీంట్లో చేయలేము. ఎమల్షన్స్లో సెల్యులోజ్ కలుపుకోవడం వల్ల అంతగా యూజ్ చేసుకోలేము. సో మీరు తెలుసు ఆయిల్ ఇన్ వాటర్ టైప్ ఆఫ్ ఎమల్షన్, వాటర్ ఇన్ ఆయిల్ టైప్ ఆఫ్ ఎమల్షన్ అనేది ఉంటుంది. ద సస్పెన్షన్ ఆఫ్ డ్రగ్ రిలీజ్ ఫ్రమ్ ది సస్పెన్షన్ ఈజ్ ఈజియర్ అండ్ ప్రిడిక్టబుల్. సో డ్రగ్ డిజల్యూషన్, సబ్సిక్వెంట్ డిఫ్యూషన్ ఆర్ దెన్ మెయిన్ రేట్ కంట్రోలింగ్ స్టెప్స్. సస్పెన్షన్ ఆర్ బై బేసిక్ లిక్విడ్ డోసెస్ ఫార్మ్స్. సస్పెన్షన్స్లో కూడా మనం కొంచెం సస్పెన్షన్ ఎమల్షన్ అంటే ఏంది? లిక్విడ్ డోసెస్ ఫార్మ్స్. ఆ సస్పెన్షన్ ఎమల్షన్స్లో మనం ఏం చేయవచ్చు? కొంచెం సెల్యులోజ్ పౌడర్ యాడ్ చేస్తే కంట్రోల్ రిలీజ్ అనేది యాడ్ అవుతుంది. ఏం లేదు, ప్రిపరేషన్ ఆఫ్ సస్పెన్షన్, ప్రిపరేషన్ ఆఫ్ ఎమల్షన్ విత్ ద సెల్యులోజ్. సెల్యులోజ్ అంటే ఏంది? మిథైల్ సెల్యులోజ్. మిథైల్ సెల్యులోజ్ అంటే ఏంటిది? పాలిమర్స్. సో పాలిమర్స్ ఏంటిది? సెల్యులోజ్ అని. పాలిమర్స్ అంటే సెల్యులోజ్, సెల్యులోజ్ అంటే మిథైల్ సెల్యులోజ్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ సెల్యులోజ్. సో దాంట్లో చేయటం వల్ల ఏం జరుగుతుందంటే స్లోగా రిలీజ్ అవుతుంది. ఎమల్షన్స్లో, సస్పెన్షన్స్లో ఈ యాడ్ చేయటం వల్ల స్లో లేదు. సో నెక్స్ట్ వన్, colloid dispersion. This one is the Kars dispersion. The first one is the injectables. This one is the solution. The second one is the Kars dispersion. In this one, emulsion and macro emulsion. Kars dispersions lo be emulsion suspension. So third one is colloidal dispersions. The main therapeutic and commercial aims to control colloidal drug carriers. So this one is first one, liposomes antam. Colloid dispersions lo liposomes. ఈ లైపోసోమ్స్ ఎలా తయారు చేస్తాం? హైడ్రోఫిలిక్ డ్రగ్ ఎంట్రాప్ ఇన్ యాక్వియస్ కోర్, హైడ్రోఫిలిక్ డ్రగ్స్ ఎంట్రాప్ ఇన్ యాక్సిన్, హైడ్రోఫోబిక్ డ్రగ్స్ ఎంట్రాప్ విత్ లిపిడ్ బైలేయర్, ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ మెంబ్రెయిన్. అంటే ఏం జరుగుతుంది?
వాటర్ సాల్యుబుల్ అయ్యేటట్టు hydrophilic drugs already I discussed in the cell membrane structure. Hydrophilic drugs enter up in aqueous core, so heads, and hydrophobic drugs enter up with a lipid bilayer membrane. So the lipid bilayer membrane with the టైల్స్ లో ఏం జరుగుతుంది, డ్రగ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఈ లైపోజోమ్స్ ఏం చేస్తాం, దిస్ వాజ్ ద లైపోజోమ్ ప్రిపరేషన్ ఇన్ ల్యాబొరేటరీ. సో hydrophilic drugs enter off in aqueous core. Hydrophilic drugs enter off in aqueous core. Hydrophobic drugs enter off within a lipid bilayer. అంటే ఇదే వాటర్ సాల్యుబుల్ అయ్యేటటువంటి డ్రగ్స్ అనేది ఎక్కడ అవుతాయి, హైడ్రోఫిలిక్ డ్రగ్స్ ఎంటర్ ఆఫ్ ఇన్ యాక్వియస్ కోర్ అండ్ హైడ్రోఫోబిక్ డ్రగ్స్ ఎంటర్ ఆఫ్ విత్ ఇన్ ఏ లిపిడ్ బైలేయర్. ఇక్కడ లిపిడ్ బైలేయర్కి ఎంటర్ అవుతాయి, లేదంటే టైల్స్ లోకి వస్తాయి. ఏడు నుంచి ఏం చేస్తామంటే ఈ లైపోజోమ్స్ ని, సో దీస్ లైపోజోమ్స్ ఆర్ స్పీరికల్ మైక్రోస్కోపికల్ వెసెల్స్. లైపోజోమ్స్ ఎలా ఉన్నాయి, స్పీరికల్ అంటే గుండ్రంగా, మైక్రోస్కోపిక్ వెసల్ composed of one or more concentric lipid bilayers. Lipid bilayers. So in this one, fourth one, microparticles. These are microparticles, micron size, చిన్నగా ఉంటాయి మైక్రాన్. సో దిస్ వన్ కాల్డ్ మైక్రోస్పియర్స్. ఫర్ ఎగ్జాంపుల్ aqueous vehicle particle with the polymer matrix. అంటే ఏం జరుగుతుంది, మైక్రోస్పియర్స్ డ్రగ్ చిన్న మైక్రోస్పియర్స్ అనమాట. ఈ చిన్న డ్రగ్స్ మైక్రోస్పియర్స్. ఈ మైక్రోస్పియర్స్ అన్నిటి కూడా ఎక్కడ చేస్తాం, ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఏ లిక్విడ్. దీస్ మైక్రోస్పియర్స్ transferred in a liquid through this one entered into our body through the injections. So the powders consist of spherical particles with size of ideally less than 125 microns. That can be suspended in a suitable aqueous vehicle. అంటే సో మనం ఏదైతే డిస్టిల్ వాటర్ ఉంటుంది, సో దాంట్లోకి ఏం చేస్తాం, ఈ aqueous వాటర్లోకి సో ఈ స్టెరైల్ వాటర్ అంటాం. స్టెరైల్ వాటర్ అంటే దాంట్లో ఎటువంటి న్యూట్రియంట్స్ కానీ లేదంటే మైక్రో ఆర్గానిజమ్స్ లేనటువంటి వాటిల్లో వీటిని అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈ మైక్రో పార్టికల్స్ ని, దిస్ మైక్రో పార్టికల్ విత్ డ్రగ్, ఈ మైక్రో పార్టికల్ విత్ డ్రగ్, సో ఏం చేస్తాం, ట్రాన్స్ఫర్ ఇన్ ఏ సూటబుల్ యాక్వియస్ వెహికల్, స్టెరైల్ వాటిలో ఇంజెక్ట్ చేసి ఆ నుంచి నెంబర్ 18-20 నెంబర్ వెహికల్ ఇంజెక్షన్స్ నీడిల్ తీసుకొని మనకి ఇంజెక్షన్ తయారు చేస్తాం. అంటే ఏం చేయాలి, డ్రగ్ ప్లస్ విత్ పాలిమర్ మ్యాట్రిక్స్, పార్టికల్ విత్ పాలిమర్ మ్యాట్రిక్స్. సో దీస్ మైక్రోస్పియర్స్, దీస్ స్మాల్ మైక్రోపియర్స్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఏ సూటబుల్ యాక్వియస్ వెహికల్, అంటే స్టెరైల్ వాటర్ లోకి ట్రాన్స్ఫర్ చేసి దట్ వన్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద అవర్ బాడీ. దిస్ వన్ కాల్డ్ యాజ్ మైక్రోస్పియర్స్. మైక్రో పార్టికల్స్ లో ఏ మైక్రోస్పియర్స్. నెక్స్ట్ వన్, రీసీల్డ్ ఎరిథ్రోసైడ్స్. రీసీల్డ్ ఎరిథ్రోసైడ్స్ అంటే చూడండి, సో రీసీల్డ్ ఎరిథ్రోసైడ్స్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. ఎరిథ్రోసైడ్స్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. సో దిస్ వన్, రెడ్ సెల్స్ ప్లేస్డ్ ఇన్ ఏ హైపోటానిక్ సొల్యూషన్. రెడ్ బ్లడ్స్ ఇన్ ఏ హైపోటానిక్ సొల్యూషన్. సో ది హైపోటానిక్ సొల్యూషన్ వల్ల ఏం జరుగుతుంది, సో hypertonic solution I have already discussed in a buffer solution, hypotonic solutions. సో హైపోటానిక్ సొల్యూషన్ వల్ల ఏమవుతుంది, సెల్ అనేది లైసిస్ అవుతుంది. అంటే లైసిస్ ఆఫ్ సెల్స్ అండ్ ఎంట్రీ ఆఫ్ ది డ్రగ్ ఇంటూ ద సెల్. అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ రెడ్ బెల్ సెల్స్ తీసుకున్నాం, ఒక బీకర్ తీసుకొని దాంట్లో హైపోటానిక్ సొల్యూషన్, దిస్ వన్ ఈస్ ద హైపోటానిక్ సొల్యూషన్, దిస్ 2 ఈజ్ రెడ్ బెల్ సెల్స్. సో హైపోటానిక్ సొల్యూషన్ వేయటం వల్ల ఏం జరిగింది, cell is the lysis, so this hypotonic affecting on red blood cell is the lysis, and automatically drug is entered into the cells. Resealed red cells loaded with the drug. అంటే ఏం జరుగుతుంది, ఈ హైపోటానిక్ సొల్యూషన్ వల్ల, ఈ హైపోటానిక్ సొల్యూషన్ లో రెడ్ బెల్ సెల్స్ వేయటం వలన, సో ఈ సెల్ రెడ్ బెల్ సెల్స్ అనేది లైసిస్ అవుతుంది, సెల్ లైసిస్ అవుతుంది.
అంటే కొంచెం కరిగి అంటే చెడిపోతుంది. సో ఆటోమేటిక్గా డ్రగ్ అనేది లోపలికి పోతుంది. పోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇంక్యుబేషన్. మరి ఎట్లా రీసీల్డ్ అవుతుంది, రీసీల్డ్ అంటే ఒకసారి సీల్ ఓపెన్ తర్వాత రీసీల్డ్ ఎరిథ్రోసైడ్స్ అంటే ఏంటి, ఒకసారి దాన్ని సీల్ ఓపెన్ చేసిన తర్వాత డ్రగ్ లోపలికి పోతుంది, మళ్ళీ రీసీల్ అవుతుంది. ఎలా అవుతుంది, విత్ ఇంక్యుబేషన్. సో అండ్ ఇంక్యుబేషన్ ఎట్ 37 degrees ద సెల్స్ రీసీల్డ్ రెడీ ఫర్ ద యూజ్. అంటే సో దిస్ హైపోటానిక్ సొల్యూషన్ ఆఫ్ డ్రగ్ విత్ కాజెస్ ది రప్చర్ అండ్ రిలీజ్ ది హీమోగ్లోబిన్. అంటే సో దీంట్లోకి హైపోటానిక్ సొల్యూషన్ వలన ఈ రెడ్ బెల్ సెల్ అనేది లైసిస్ అయి దీంట్లోని హిమోగ్లోబిన్ బయటకు వచ్చి డ్రగ్ అనేది లోపలికి పోతుంది. సో రీసీల్ కావాలంటే ఇంక్యుబేషన్లో పెట్టాలి. చిన్నపిల్లగాళ్ళు 7 months 8 months పెడితే ఏం చేస్తారు, ఇంక్యుబేషన్ బాక్స్లో పెట్టారంట అంటే ఏంది, ఇంక్యుబేషన్లో పెట్టేసి ఆ సెల్ని రీసీల్ చేస్తాం. రీసేల్ చేసుకొని అప్పుడు సో దీస్ రెడ్ బెల్ సెల్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఏ సూటబుల్ వెహికల్. So suitable aqueous vehicle means sterile water. So that red bell cells are transferred into our body. So next one implants. So these implants devices marketed in USA designed for the implantation in the body consistem peristaltic pump, drug reservoir, battery and control unit. అంటే ఒక సిస్టమ్ తీసుకొని ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఏం చేస్తారంటే డ్రగ్ని ఇంప్లాంట్స్ అనేది యూజ్ చేసుకుంటారు. కొన్ని సినిమాల్లో చూపిస్తారు, ఇంప్లాంట్ చేస్తారు, టక్కున ప్రెజర్ చేయగానే ఇంజెక్టర్ ప్రెజర్ చేయగానే ఇంప్లాంట్ అనేది లోపలికి పోతుంది. సో డ్రగ్ ప్రోగ్రామ్ అంటే ఒక కంప్యూటర్ తీసుకొని ఒక ప్రోగ్రామ్ ద్వారా మనం ఇంప్లాంట్ అనేది చేస్తాం. ఈ ఇంప్లాంట్ వల్ల ఏం చేస్తుంది, ట్రాన్స్మిటిక్ కంట్రోల్ యూనిట్ పంప్ సిస్టమ్ త్రూ ద స్కిన్. దిస్ యూజ్ ఎంప్లాయ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ క్యాన్సర్స్ అండ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్. అంటే జనరల్గా ఇంప్లాంట్స్ అనేది ఏంటంటే ఫర్ ది అప్ టు 6 months అప్ టు 1 year వరకు కూడా పనిచేస్తుంది. ఈ ఇంప్లాంట్స్ డ్రగ్ రిజర్వాయర్స్ అన్న ఇంప్లాంట్ డ్రగ్ రిజర్వాయర్ రిలీజ్ చేయడం వల్ల అప్ టు 6 months 1 year వరకు కూడా పనిచేస్తుంది. మ్యాక్సిమం న్యూరోలాజికల్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళకి న్యూరోలాజికల్ డిజార్డర్స్ అంటారు అనమాట. పిచ్చి ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు, ఇలాంటి డ్రగ్ ఇంప్లాంట్ చేయడం వల్ల విత్ ఇన్ ద యూఎస్ఏ, నాట్ ఇన్ ఇండియా, యూఎస్ఏ అడ్వాన్స్డ్ కంట్రీస్లో విత్ ప్రోగ్రామింగ్ ద్వారా ఆ ఇంప్లాంట్స్ అనేది లోపల బాడీలో పంపిస్తారు. డ్రగ్ స్లోగా రిలీజ్ అవుతుంది, ఆ డిసీజ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇంప్లాంట్స్ అంటాం దాన్ని. సో నెక్స్ట్ ఇన్ఫ్యూజర్ డివైజెస్. సో దీస్ డివైజెస్ ఆర్ లైట్ వెయిట్, పోర్టబుల్ అండ్ డిస్పోజబుల్ అండ్ elastomeric infusion system. Generally a small reservoir of the drug sufficient for the half day or day of or 5 day. He needs to carry command modeless portable of the patients. For control pain patient, these cells can be operated the system every 5 to 6 minutes. Infuser devices. These devices are lightweight, portable, disposable and elastomeric infusion system. అంటే ఏం చేస్తే ఇన్ఫ్యూజర్ డివైజెస్ అంటే లోపలికి పంపించేటటువంటి డివైజెస్ అనమాట. ఈ పాలిమర్స్ తోటే తీసుకుంటాం అనమాట. సో ఈ రిజర్వాయర్, స్మాల్ రిజర్వాయర్ ఆఫ్ డ్రగ్ సఫిషియంట్ ఆఫ్ డే ఆఫ్ ఆర్ 5 day నీడ్స్ క్యారియర్ కమాండ్ మాడ్యూల్ పేషెంట్స్. అంటే ఒక ఇన్ఫ్యూజర్ డివైజెస్ అంటే ఇన్ఫ్యూజర్ లోపలికి పంపించేటటువంటి ఒక డివైజులు అనమాట. ఆ డివైజులతో ఏం చేస్తామంటే డ్రగ్స్ అనేది లోపలికి పంపిస్తాం. అట్లా అంటే మ్యాక్సిమం మన ఇండియాలో ఇన్ఫ్యూజర్ డివైజెస్, ఇంప్లాంట్స్ అనేది మ్యాక్సిమం మనం యూజ్ చేయం. ఓన్లీ ఇంజెక్టబుల్స్ అనేది అండ్ ఎక్కువగా మనకి పేరెంట్రల్స్ ఇంజెక్టబుల్ అనేది తీసుకుంటాం. ఈ ఇంప్లాంట్స్ కానీ పేరెంట్రల్స్లో ఇంప్లాంట్స్ కానీ సో అటు తీసిన ఇన్ఫ్యూజర్ డివైజెస్ కానీ మనం మ్యాక్సిమం అనేది తీసుకోవచ్చు. అంటే ఈ డివైజెస్ తోటి లోపలికైనా ఏం చేయాలంటే డ్రగ్స్ అనేది పంపించాలి. ఓకే, సో దిస్ వన్ ఈస్ ద ఇన్ఫ్యూజర్ డివైజెస్, ఇంప్లాంట్స్. So in this one and a parenteral controlled drug delivery system. Parenteral అంటే ఇంజెక్టబుల్స్ అనమాట. సో ఫస్ట్ వన్ ఇంజెక్టబుల్స్ సొల్యూషన్స్ చేస్తాం. మన కామన్గా అందరికి తెలుసు సొల్యూషన్ చేస్తాం. సో దిస్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ సొల్యూషన్, సెకండ్ వన్ కార్స్ డిస్పర్షన్ అంటే ఎమల్షన్స్, సస్పెన్షన్స్. దీంట్లో కూడా సెల్యులోజ్ కలపటం వల్ల ఏం జరుగుతుంది, ఇంజెక్షన్ రూపంలో ఎమల్షన్ రూపంలో ఇంజెక్షన్ తీసుకుంటాం, సస్పెండ్ రూపంలో ఇంజెక్షన్ తీసుకుంటాం. సో దీంట్లో కూడా ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ పాలిమర్స్ కలిపితే కొంచెం ఎక్కువగా డ్రగ్ రిలీజ్ సిస్టమ్ అని ఉండకపోవచ్చు, బట్ దీన్ని కూడా కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అనేది కూడా చేయవచ్చు. అండ్ థర్డ్ వన్ ఇది కొలైడల్ డిస్పర్షన్ అంటే బయాలజికల్ ఓరియంటెడ్ లైపోజోమ్స్, మీసోజోమ్స్, లైపోజోమ్స్ ఇవి అనేది ఉంటాయి. సో ఈ లైపోజోమ్స్ ఎట్లా తయారు చేస్తారంటే హైడ్రోఫిలిక్ డ్రగ్స్ ఎంట్రాప్ విత్ యాక్వియస్ కోర్ అంటే వాటర్ సాల్యుబుల్ డ్రగ్ ఏమో యాక్వియస్ కోర్లో,
హైడ్రోఫోబిక్ డ్రగ్స్ అంటే లిపిడ్ డ్రగ్స్ ఏమో ఈ పాస్ఫోలిపిడ్ బైలేయర్ మెంబ్రేన్లో సో డ్రగ్స్ని పెట్టుకొని మనం ఇంజెక్ట్ చేసుకోవచ్చు. అదే మైక్రో పార్టికల్స్లో మైక్రోస్పియర్స్ ఎట్లా తయారు చేస్తాం, ఈ స్మాల్ స్పీరికల్ మైక్రోస్పియర్ విత్ డ్రగ్. ఈ స్పీరికల్ డ్రగ్స్ మనగా సో ఎంటర్డ్ దిస్ వన్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఏ యాక్వియస్ వెహికల్ అంటే స్టెరైల్ వాటర్, దట్ వన్ ఎంటర్డ్ ఇంటూ ద అవర్ బాడీ త్రూ ఇంజెక్షన్స్. ద ఫిఫ్త్ వన్ రీసీల్డ్ ఎరిథ్రోసైట్స్, సో హైపోటానిక్ సొల్యూషన్ రైట్. సో ఇది యాడ్ చేయటం వల్ల రీసీల్ చేస్తాం. థర్డ్ వన్ ఇంప్లాంట్స్ అండ్ ఇన్ఫ్యూజర్ డివైజెస్ రైట్. థ్యాంక్ యూ.